హాయ్ అండి. నేను మీ జయశ్రీ. ఈరోజు మనం పకోడీ తయారీ విధానం చూద్దాం. నేనైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలనుకుంటే చిన్నగానే కట్ చేయండి. ఆ పిండిలో కలిసిపోయి మృదువుగా వస్తాయి పకోడీలు. ఇలా కట్ చేస్తాం కదా. నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్నగా రౌండ్గా కట్ చేసి తీసుకున్నాను. ఇక నేను కారం వేయడం లేదండి. మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకోండి. చిన్న అల్లం ముక్క కట్ చేసి తీసుకోండి. వాము ఒక అర స్పూన్ తీసుకోండి. వంట సోడాని చిటికెడు వేసుకోండి, సరిపోతుంది. ఇలా పావు కిలో తీసుకున్నానండి నేను శనగపిండి, కలిపేసాను. కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలిపేయాలి. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఒకేసారి వేయొద్దు. మెత్తగా కావాలనుకున్నప్పుడు మీకు కొంచెం లూజ్గా కలుపుకోండి పిండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా కలపండి. చెయ్యి కొంచెం తడి చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోండి. మీరు ఇంకా చిన్నవిగా వేయాలనుకుంటే ఇంకా చిన్నవి వేసుకోండి, లేదా ఇలా పెద్ద సైజ్ అయినా చాలా బాగుంటాయి. ఇవి వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. చూసారు కదా, ఇలా తీసేస్తే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.